కసాపురంలోని శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానంలో బంజారా సాంప్రదాయ పండుగ తీజ్ ఘనంగా జరిగింది. బంజారా వారి సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా పెళ్లికాని ఆడపడుచుల కలల పండుగగా భావించే ఈ తీజ్ పండుగను 9 రోజుల పాటు ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగలో భాగంగా జరిగే బంజారా గింజల మొలకల కార్యక్రమం చివరి రోజు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తలారి శకుంతలమ్మ, ఆలయ ధర్మకర్త తలారి తేజ సౌమ్య సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త తలారి తేజ మాట్లాడుతూ, భగవద్గీతను గోర్బోలీలో సంగీత రూపకంగా ప్రాచుర్యం కలగజేసిన గౌరవం బంజారా సాంస్కృతిక వారసత్వం. ఈ వేడుకలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తాం అని తెలిపారు. ఈ వేడుకలో తలారి, రాజా, రూపశ్రీ, గగన, హర్షిత, కేదారేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ వేద పారాయణ నారాయణ వేద పారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ లక్ష్మీనారాయణ జై శ్రీమన్నారాయణ, జై జై లక్ష్మీనారాయణ. ఈ మొలకల కార్యక్రమం అనేది మా నాయన ఉన్నప్పుడు ఎప్పుడు గుడి స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఆనవాయితీ జరుగుతూనే వస్తుంది. ఇది వచ్చి బంజారా వాళ్ళు, తాండా వాళ్ళు వీళ్ళు ప్రత్యేకంగా పంటలు బాగా రావాలని, ఊరు బాగుండాలా, దేశం బాగుండాలా అనే ఒక కార్యక్రమంతో చేస్తారు. ఈ లక్ష్మీనారాయణ స్వామి గుళ్ళో మా నాయన ఉన్నప్పటి నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళందరూ కుటుంబ సభ్యులైతేనేమి, తాండా వాళ్ళైతేనేమి, ఊరు అందరూ మొత్తం వాళ్ళందరూ మొలకల కార్యక్రమం ఈరోజు 9 రోజుల తర్వాత శ్రావణ శనివారం, 4వ శనివారం రోజు మొలకలు చాలా బాగుండాలని అంతా వాళ్ళందరూ ఉన్నాయి. మనకి స్వర్గీయులైనటువంటి తలారి చూస్తూనే ఉంటాం. మనం మంచి కానీ చెడ్డ కానీ స్మార్ట్గా అందరూ కలిసిమెలిసి సంవత్సరం పరశురామన నుండినప్పుడు కానీ ఆయన ఈ కృష్ణ అష్టమి రోజు కార్యక్రమం పోయినసారి భాగ్య ఘనంగా చేశాము. అంటే సందు లేదు పోయినసారి. ఆయన ఈసారి కొంచెం ప్రశాంతిగా ఇట్లా మాట్లాడేది నాకు అవకాశం దొరికింది. ఈ తీసి కార్యక్రమాన్ని పోవటం కారణం ఏమిటంటే, ఈ పురాతన జన్మంలో పుణ్యములో కార్యక్రమంలోన దేశమంతా పచ్చగా ఉండాలని శ్రావణవాసంలోన మళ్ళీ మలకల పుణ్యం అంటారు కదా మనమంతా. మలకల పుణ్యం కార్యక్రమంలోన ఈ మలకల పుణ్యం కార్యక్రమం చేసేది అనమాట. మలకల పుణ్యము అప్పటికి ఇది ఎప్పుడు చేస్తూ ఉంటారు అందరూ. ఆయన నీవు నేను లేకుండా ప్రతి భావనతోన ఈ ఎటువంటి పచ్చగా ఉందో ఆయన దేశానికంత పచ్చగా చేసే ధనం ఉంది దీంట్లోన. అంటే మన శరీరంలో ఏముందో అటువంటి రక్త ప్రహారం ఉంది దీంట్లోన, ఈ మలకల్లోన. అంటే ఈ రోజుకి 9 రోజులు కరెక్ట్ అయింది. కాబట్టి ఇటువంటి భావనతోన
ఈ మొలకలు వేసుకుంటా ప్రతి జిల్లాలోన, ప్రతి మండలాల్లోన, ప్రతి తాండాలోన, ప్రతి పల్లెల్లోన, ప్రతి దేవాలయంలోన ఇటువంటి కార్యక్రమం చేస్తే గ్రామానికి అభివృద్ధి అవుతుంది, శాంతి కలుగుతుంది, పంట పాడి పశువులంతా జరుగుతుందని పెద్దలు జాసిపోయిన కథతోనే ఇది మర్చిపోయినాము. కాబట్టి ఇది ఇప్పుడు 12-13 సంవత్సరాలు అవుతుంది కార్యక్రమం చేసి. మళ్ళీ స్టార్ట్ చేపించాను. సేవాలాల్ మహారాజ్ అని, జగదమ్మ మారమ్మ అని వాళ్ళు వేశారు పురాతనం. ఆ కార్యక్రమం ఇట్లా ఇప్పుడు కానీ జరుగుతూనే ఉంది తెలంగాణ ఎక్కడ చూసినా. కాబట్టి మనకు ఆంధ్రలో కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి స్టార్ట్ చేసాము 2 సంవత్సరాలు ఇక్కడ. కానీ దీనికి చెప్పేదానికి అవకాశం అంతే ఉంది. చెప్పండి పెద్దలు ఏమైనా మాట్లాడండి, చెప్పండి. కొద్దిగా చెప్పాను.